హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ సూత్రవాక్యం. ఈ మూవీ 2 hours and 24 minutes తో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఓటీటీ ప్లే లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ జూలై 11th థియేటర్ లో రిలీజ్ అయ్యింది గైస్. కాకపోతే ఎవరికి తెలియదు అనమాట. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియోకి వచ్చిన లైక్ కొట్టండి గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో పోలీస్ జాబ్ చేస్తూ పిల్లలకి మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్పిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఒక కేసు వస్తుంది. అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఎంతకన్నా నేను మూవీలో ఎక్కువ స్టోరీ చెప్పదలుచుకోలేదు గైస్, చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపించి సెకండ్ హాఫ్ అయితే పర్లేదు గైస్, బానే ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ కూడా నాకు నచ్చింది గైస్, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అది కూడా కొంచెం సెకండ్ హాఫ్ లో అనమాట. అంటే వీళ్ళు ఆ కేసు తీసుకోవడం గానీ అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ మ్యాథ్స్ చెప్పడం గానీ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. మూవీలో మన హీరో క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. మన హీరో క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక రకంగా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం ఇంకో రకంగా ఉంటుంది గైస్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం చిన్న చిన్న కామెడీ సీన్స్, చిన్న చిన్న గొడవలు అలా సాగుతూ ఉంటుంది గైస్, నార్మల్ గా వెళ్తా ఉంటుంది అనమాట. మూవీలో యాక్చువల్ గా స్టోరీ స్టార్ట్ అయితే ఒక 40 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ స్టార్టింగ్ లో ఉన్న 40 minutes కూడా కొంచెం పర్లేదు గైస్, బానే ఉంటుంది. అంటే ఆ స్టార్టింగ్ 40 minutes కూడా ఈ కేసుకి కొంచెం సంబంధించే ఉంటుంది అనమాట. అందువల్ల ఓకే అనిపించింది నాకైతే. అండ్ స్టార్టింగ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి గైస్, అవి అయితే పర్లేదు, బానే వర్కౌట్ అవుతాయి మనకైతే. ఇంకా మూవీలో ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ప్రీ ఇంటర్వ్యూలో ఒక బీజిఎం ఉంటుంది అనమాట, అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది, వేరే లెవెల్ బీజిఎం. ఇంటర్వ్యూలో ఒక 20 minutes అయితే కొంచెం లాగ్ ఉంటుంది, దాని తర్వాత అయితే మళ్ళీ బాగుంటుంది అనమాట. స్టోరీ పర్ఫెక్ట్ గా వెళ్తా ఉంటుంది. అంటే మూవీలో కేసు గురించి ఇన్వెస్టిగేషన్ గానీ, ఎవరు చేశారు ఏం చేశారు అనేసి కొంచెం పర్లేదు అనమాట, బాగానే అలా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా మూవీలో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. అక్కడ బీజిఎం కానీ అక్కడ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం కాంతారాలో కొన్ని సీన్స్ చూస్తాం కదా, అలాగే ఉంటాయి అనమాట. కొన్ని సీన్స్ అయితే కాంతారాలో ఎలా ఉంటుందో కొంచెం ఇక్కడ అలాగే ఉంటుంది అనమాట. అంటే కాంతారాలో దేవుడిని కొన్ని సీన్స్ చూపిస్తారు కదా, కొంచెం ఇలాగే ఉంటుంది ఈ మూవీలో కూడా. ఇంకా మూవీలో నాకు ఫైట్స్ కొంచెం యాడ్ చేస్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే మూవీలో చాలా అంటే చాలా తక్కువ ఫైట్స్ ఉంటాయి గైస్. అంటే మూవీలో చిన్న చిన్న ఫైట్స్ ఒక 2-3 ఉంటాయి అనమాట, అవి కూడా చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటాయి. అంటే కొంచెం ఫైట్ సీన్స్ కొంచెం బాగా పెట్టుంటే బాగుండు అనిపించింది అనమాట. ఇంకా మూవీలో గైస్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, అమ్మాయి గురించి చెప్పదలుచుకోలేదు, కాకపోతే అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ ఒక 30 minutes లో అమ్మాయి పర్ఫార్మెన్స్ ఉంటుంది గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్, ప్రొడక్షన్ అన్ని పర్లేదు గైస్, బానే ఉన్నాయి. అండ్ మూవీలో నైట్ సీన్స్ అయితే కొంచెం బాగున్నాయి. గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే పర్లేదు అనిపించింది గైస్, ఒకసారి చూడొచ్చు. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.